అరక్క మళ్ళీ లూసి పడ్డది. ఓ మౌనిక ఇప్పుడు వస్తున్నావా? ఏం రో మౌనిక అంటున్నావు? మౌనికరం మౌనికరంపోతే మంగమట్రా, మౌనికరం మౌనికరంపోతే మంగమట్రా. అంతే కదా, అంతే కదా. అయిపోయి ఎందుకు కొడుతున్నావు అక్క? అది అక్క అక్క అనాలి. మౌనిక ఏందిరా మౌనిక? సరే అక్క. నీ ఏజ్ ఎంతరా? 19. నా ఏజ్ 22. సరేగా నాకు ఇప్పుడు వస్తున్నావా? ఎప్పుడైతే నీకేందిరా? ఆ మూల దీనికి సాగుపో. అబ్బో అక్క పట్న నీళ్ళు బాగానే పడ్డాయి. మనసు నిனைச்சேன். బడివే మంచిగా దంచు, గట్టిగా దంచు. నువ్వు దంచు మరి, దంచు. నేను చదవకనే కదా నేను దంచు మరి, మంచిగా దంచు. సప్పుడే కూర్చోక నాకెందుకు ఎప్పుడు పెట్టుడు? తొక్కు దంచరా దానా, గట్టిగా దంచు. కాదే నేనేమన్నా ఆడపిల్లనా? ఆడపిల్లవైనా మంచిగా కూడా కదా, గట్టిగా దంచు. ఆడపిల్ల అయినా అయిపోవు. నేను రోగలు బాగా పిల్లగాడి గట్టిగా దంచు. ஐயோ பொம்பளைங்க நினைக்கிறதெல்லாம் கேட்க ஆரம்பிச்சிருச்சே, இது சக்தி. ఎవర్రా ఇండేకున్నదా? ఎవడో అన్న గిరున్నవా? ఇగరా ఇగర ఇగర. నువ్వేనారా? నేను ఎవరో అనుకున్నా. ఏమ్రా ఏదో గుట్టలు కూలినట్టు ఊరుకొత్తివి, ఏందో చెప్పు. గాలి బాగా వచ్చింది కొట్టుకొచ్చాడు, గాలి బాగా వచ్చింది కొట్టుకొచ్చాడు. అందుకే మీ ఇంటికి రాబుద్ది కాదు. నాన్న ఇగరా. ఏందిరా దాయేసు తొక్కు దంచుతున్నారా? చెప్పువే. ఓరెన్ రోకల బండి వేసి చంపేదాకా ఉన్నది. ఇప్పుడు నువ్వు ఏమన్నా అంత అర్జెంట్ ఏముందా చెప్పు నా ముంగట. నీ ముంగట చెప్పేది కాదు, మాకు మాకు మస్తు ఉంటాయి. ముంగట కాకపోతే వెనుకొచ్చి చెప్పురా అని పోరనుకునే వారు. ఏందో చెప్పురా. పండగ పూట మా అవశ్యతలో తిట్లు తింటావేమ్రా? ఏందో చెప్పు. నాదేం పోయింది? మీ మామ బిడ్డ మౌని కొత్త చెప్పమన్నావుగా, వచ్చింది చెప్తున్నా. బాయ్ 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 పోతున్నా. అరే ఆయన గాపిలు వస్తే నాకేంది? నన్ను చూస్తున్నావు? అరే ఈ లంగేశాలన్నీ మాయర్కే. అరే వాడేదో చెప్పిండని నువ్వు నన్ను లంగేసలే అంటావేమే? అరే ఇవాళ పండుగ గోలేకన్నా పోతే రోకల్ బండి తీసుకొని చంపుతా. ఏమంటా నింటున్నావా? నేను ఎడిగోతా ఎడిగోంతి. ఏమంటున్నా నా మాట వినబడుతుందా? అయితే కానీ తొక్క అయిపోయింది. గిన్నెలు వేసుకొని ఇంట్లో తీసుకో. ఇక జాగ్రత్త మరి పోతున్నావు. బయటికి ఇట్లా పోతాయే ఈయన కూర్చోన్నా రోడ్డు కాడ. ఏం పని అయ్యా బయటికి ఇప్పుడు? ఇలా పండగ కదనే, మామిడి కొమ్మలు యాపాకు ఇట్లా తీసుకురావాలి కదా. నువ్వేమన్నా తెంపుకొస్తావా? అబ్బా ఈ వంక పెట్టుకొని పోతున్నావు. అయ్యో తేపో. పోతున్నా. ఇన్ని రోజులకు ఊరు గుర్తుకొచ్చిన అదే నీకు చెప్తా. అమ్మా అమ్మా ఇప్పుడే వచ్చినవారా? ఆ అమ్మ ఇప్పుడే వచ్చింది. ఆ బ్యాగ్ తీసి ఇంట్లో పెట్టు. సరే బిడ్డ. మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగా ఉన్నామ్మా. నువ్వు మంచిగా ఉన్నావా? ఏమైంది బిడ్డ ఇంత బక్కగా అయిపోయావు? హాస్టల్లో బువ్వ తింటలేవా? ఏడమ్మా, కాలేజ్ పోనీకి చదువుకోనికే టైం సరిపోతలేదు. ఇక హాస్టల్లో తిండేడ తినమంటావు? అదేంది బిడ్డ, ఫస్ట్ తిన్నాకనే చదువు. తింటది. ఆయన నాయన కనబడతలేదు. నాయనేడే పండగ కదా బిడ్డ, బాయికాడు విన్న ఆయన మామిడికాయలు అవి తేను. ఏం చేస్తున్నావు తమ్మా? మౌనిక నువ్వు ఎప్పుడు వచ్చినావే? ఎందుకురా ఓవర్ యాక్టింగ్ చేస్తావు? నేను వచ్చినప్పుడు గొడవ సాటం కూడా చూడనే చూస్తుంది.
ఇప్పుడేమో మౌనిక ఎప్పుడు వచ్చినా అని అడుగుతుండు. ఇది నన్ను ఎప్పుడు చూసింది? నేను నిన్నెప్పుడు చూసినా? చూలే. ఏమ్రా చూడలేదా? అమ్మ తోడే నేను నిన్ను చూలే. అరే అబద్ధాలు ఆడకురా, నువ్వు గోడ చాటు నువ్వు చూడలేదా? చూడమ్మా వీడు నేను ఒత్తిడే చూసిండు, మళ్ళీ ఇప్పుడు అమ్మతోడని అబద్ధాలు ఆడతాడు. నేను వాగే నాని అత్తమ్మ అని ఎప్పుడైనా నువ్వు మా ఇంటికి వచ్చినావా? ఇప్పుడు వచ్చినా కదా అత్తమ్మ. అయ్యో ఇప్పుడు కాదయ్యా, ఎప్పుడైనా వచ్చినావా అంటున్నా. అయ్యో అత్తమ్మ ఎప్పుడు ఇంటికి రాను కాబట్టి మీ ఇంటికి రాను, లేకపోతే రానా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావురా? పని ఉంది కాబట్టి వచ్చిన. ఏం పను? పన్ను ఉంటాయి అన్నీ చెప్పన్నా. కాదయ్యా, నా బిడ్డ రాగానే నీకు ఎట్లా తెలుస్తుంది? గిన్నెలు గిలాసులు కొట్టినట్టు ఉరుకొత్తావు. కాదత్తమ్మా, ఎక్కడన్నా పండగలు వస్తే అల్లుళ్ళని కాలు మొక్కి పిలుచుకుంటారు. ఇప్పుడు నేను పిలవకుండా వచ్చిన, మీరేమో ఎందుకు వచ్చినావా అని అడగబడుతుంది. అల్లుడా? అల్లుడ వనికిరా నువ్వు? గట్లంటే ఏందో మౌనిక, నీకు బావనే అవుతుంది, మీ అమ్మకు అల్లునే అవుతుంది. అది నన్ను చేసుకునేటోనికి. అదే కదా మరి, నేను చేసుకునేది నేనే కదా. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి, ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగుతాడు. పెళ్లి చేసుకుంటావా? అట్లయితే పెళ్లి చేసుకుంటావురా. అయినా బావా అంటున్నావు, నువ్వు నాకంటే చిన్నోని కదా, బావ ఎట్లయితావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే పెద్దోడిపై ఉండాలి కదా. నువ్వేమన్నా అనుకో, మా మామ బిడ్డవు, చిన్న అయితే పెద్ద అయితే మరదలు అంతే, మరదలు అంతే. ఓమ్మా వీడు పండుగ పూట తాగినట్టే ఉండే. ఆయన అట్లే అంటాడుగా, నువ్వు వెళ్ళి స్నానం చేసుకోపో బిడ్డ. సరే మౌనిక సరే, మంద లేకుండా పోతున్నావు కదా, సరే మళ్ళీ వస్తా. మొత్తం నాతో నీ ఉగాది పచ్చడి చేయించినావు కదనే. నేర్చుకోపోతే ఎట్లా బిడ్డ? రేపు పెళ్ళైనాక ఎట్లా? ముచ్చట పెళ్ళైన తర్వాత చూద్దాంతి. సరే తిను పచ్చడి పోయి. అబ్బా సూపర్ చేసినావు బిడ్డ, నాకన్నా బాగా చేసినావు. సరే అమ్మా. అవునమ్మా నిజంగానే మంచిగా ఉందే. సరేరా, ఇంకో గ్లాస్లో పోసి ఆ ముసల్దానికి ఇచ్చిరావు, చేసుకున్నదో లేదో. అడిగి పోతే వాడు సోది పెడతాడమ్మా, నేను పోను. గట్లంటే ఎట్లా ఇచ్చిరావు? ఆయనతోనేంది మనకి. సరే పోతా. అగో మౌనిక, మా ఇంటికి వచ్చినావా? సరే దా. నీ గురించి రాలే, అమ్మమ్మ గురించి వచ్చిన. ఏది అమ్మమ్మ? ఎందుకు మౌనిక అబద్ధాలు ఆడతావు? నా గురించి వచ్చి నానమ్మ మీద నొక్కుతావు. అమ్మమ్మకు ఉగాది పచ్చడి ఇచ్చి పోదామని వచ్చిన. ఏది అమ్మమ్మ? అమ్మమ్మ బాగున్నా అమ్మ, ఎప్పుడు వచ్చినావు? మంచిగా ఉన్నానే, నువ్వు మంచిగున్నావా? నేను మంచిగానే ఉన్నా బిడ్డ, కూర్చుందిరా. అమ్మ నీకోసం పచ్చడి పంపించింది, తాగు. మీ అమ్మకు సరే రాదు కానీ పచ్చడి పంపిందా? తాగే ఇక తాగొస్తుంది కానీ. మీ అమ్మ నాకు పంపించాలే, మీ అమ్మకే పంపించిందా? ఇంట్లోనే షరింత చూడమ్మమ్మ, బాగా అవుతారట ఆయన, నాకు ఇంటికి వచ్చి ఏడిపిస్తాడు. వాని బడ్డు మాటలు బిడ్డ, వాని మాటలు పట్టించుకోకు. అబ్బా నువ్వు చాలే, ఆ పిల్లని నా నుంచి దూరం చేయనీకి. చూడమ్మమ్మ వాడి మాటలు. వాడుకో, నీకన్నా పెద్దదే ఆ పిల్ల. గట్ల చెప్పు. సరే అమ్మమ్మ, నేను పోతాను, మళ్ళీ సాయంత్రం వస్తా, సరేనా? నేను ఒకటి చెప్తా విను. చెప్పు మౌనిక. నేను నీకంటే పెద్దదాన్ని, నువ్వు నాకంటే చిన్నోడివి. ఒకవేళ నువ్వు నాకంటే పెద్దోడివి అయితే నిన్ను చేసుకుంటుంటే కావచ్చు. నా మీద ఏమైనా ఆశలు ఉంటే కొట్టేసుకో, నీకు నాకంటే మంచి పిల్ల దొరుకుతుంది.
సరేనా, పోతున్నా. ఆ పిల్ల చెప్పిన మాటలు నిన్నవు కదా, ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, పిచ్చి పిచ్చి వేసాలు లేకు.